పిఠాపురం కాకినాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి బిందుమాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారి పాటిల్ దేవరాజ్ మనీష్ సూచనల ప్రకారం ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సైకిల్ ర్యాలీ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమై పాతగయ, రథాలపేట, ఉప్పాడ సెంటర్, చర్చ్ సెంటర్, ఇందిరానగర్, స్టువర్ట్పేట సెంటర్ మీదుగా కొనసాగి తిరిగి పాతగయ సెంటర్ వద్దకు ముగిసింది. ఈ ర్యాలీలో పిఠాపురం సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది మరియు ఏకల్ టీం సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, రోజువారీ జీవితంలో వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సైకిల్ తొక్కడం ద్వారా శరీరానికి సమగ్ర వ్యాయామం లభించడంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలు నివారించవచ్చని తెలిపారు. అలాగే సైక్లింగ్ శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించి యువత చెడు అలవాట్లు, మాదద్రవ్యాల వ్యసనాలకు దూరంగా ఉండేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ర్యాలీ సందర్భంగా ఉప్పాడ సెంటర్ వద్ద పోలీస్ సిబ్బందితో ఫిజికల్ ఎక్సర్సైజ్ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ, వ్యాయామం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో ఆసక్తిగా పాల్గొని పోలీసుల ప్రయత్నాలు అభినందించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో, సైకిల్ తొక్కండి, కాలుష్యాన్ని నివారించండి, ఆరోగ్యమే మహాభాగ్యం వంటి నినాదాలతో అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సైక్లింగ్ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం రూరల్ ఎస్ఐ జాన్ బాషా, పిఠాపురం టౌన్ ఎస్ఐ లోకేష్, సర్కిల్ పరిధిలో 4 పోలీస్ స్టేషన్ల సిబ్బంది, ఈగల్ టీం సభ్యులు మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో, సైకిల్ తొక్కు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో. One, two, three.
ఆరోగ్యమే ఆరోగ్యమే సైకిల్ దక్కండి కాలుష్యాన్ని నివారించండి సైకిల్ దక్కండి కాలుష్యాన్ని నివారించండి సైకిల్ దక్కండి కాలుష్యాన్ని నివారించండి సైకిల్ దక్కండి సైకిల్ దక్కండి కాలుష్యాన్ని నివారించండి ఆరోగ్యమే 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 సైకిల్ దక్కండి సైకిల్ దక్కండి ఆరోగ్యమే ఆరోగ్యమే ఫాస్ట్ వెళ్తాను 3 సైకిల్ తెచ్చారు సార్ 3 రాజుగారి సెంటర్లో ఆగు వీడియో ఓన్లీ 1 మినిట్ మళ్ళీ పాస్ మీరు అడిగింది చాలా మంచిగా ఉన్నదండి. అంటే యాక్చువల్గా పోలీసు అనేటువంటిది అందరిలోని కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఆ అవేర్నెస్ తీసుకురావడం పోలీసు ఉద్యోగం అనేటువంటిది 24 అవర్స్ అంటే ఏ టైంలో అయినా సరే ఏ ఆపద వచ్చినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ తక్షణమే ఆ పోలీస్ అనేటువంటిది కనిపిస్తూ వాళ్ళ బాధను తెలుసుకుని వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మా సిబ్బంది మా ఎస్ఐస్ మేమందరం కూడా ఎప్పుడూ కూడా ఉద్యోగం చేస్తూ ఉంటాం. రెస్ట్ అనేటువంటిది లేకోకుండా ఆరోగ్యం ఏమవుతుందా అనేటువంటిది తెలియనటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ ఉద్దేశంతో మా జిల్లా ఎస్పీ గారు అలాగే మా ఏఎస్పీ గారు కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ప్రజలకి సేవ చేయాలి, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ యోగా కార్యక్రమం అనేటువంటిది, అలాగే మోటార్ సైకిల్ ర్యాలీ అనేటువంటిది, అలాగే కార్డినల్ చర్చ్ అనేటువంటిది ఇవన్నీ కూడా అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లలకి అందరికీ కూడా డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటి కార్యక్రమాలు కూడా అంటే పోలీసు చట్ట ప్రకారంగా దండన చేసి చెప్పే కంటే కనుక మన మీడియా మిత్రుల ద్వారా ఇది తప్పు ఇది చెయ్యవద్దు అనేటువంటి ఉద్దేశంతో అలాగే మా యొక్క ఆరోగ్యాన్ని మేము కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అనేటువంటిది కూడా మేము చేస్తున్నాం అనేటువంటిది మా సుపీరియర్ ఆఫీసర్స్ చెప్పినటువంటి ఉద్దేశాలు కూడా అదే అనేటువంటిది మీకు తెలియజేస్తున్నామండి. పిఠాపురం సర్కిల్లో ఉన్నటువంటి 4 పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐస్ అలాగే మా యొక్క సిబ్బంది అందరం కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి నినాదంతో మా డీజీపీ గారు చెప్పినటువంటి ఆదేశానుసారం ఎస్పీ గారు ఈరోజు ఆదివారం అందరూ కూడా సైకిల్ వ్యాయామం చేయండి అనేటువంటి మాకు చెప్పిన సూచన మేరకు మన పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి ఉప్పాడ సెంటర్ మీదుగా
చర్చ్ సెంటర్ మీదుగా అలాగే ఇందిరానగర్ నుంచి మళ్ళీ ఉప్పాడ సెంటర్లోకి వచ్చి ఈ పబ్లిక్కి అందరికీ కూడా సైకిల్ తొక్కటం వల్ల ఆరోగ్యం వస్తుంది అనేటువంటి నినాదంతో అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మా జిల్లా ఎస్పీ గారు ప్రతి ఆదివారం కూడా 3.2 కిలోమీటర్స్ సైకిల్ వ్యాయామం చెయ్యండి, సైకిల్ తొక్కండి, అలాగే కాలుష్యాన్ని నివారించండి, అలాగే డ్రగ్స్ అనేటువంటిది అలవాటు పడుకోకుండా మనం డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటి నినాదం మన ప్రజల్లోకి అందరికీ తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రధాన సెంటర్ అయినటువంటి ఉప్పాడ సెంటర్లోని మా సిబ్బంది ఒక 60 మంది వరకు సైకిల్ యాత్ర అనేటువంటిది కూడా చేయటం జరిగిందన్నమాట. ఆరోగ్యమే మహాభాగ్యం. సైకిల్ తొక్కండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, సైకిల్ తొక్కండి, పొల్యూషన్ని కంట్రోల్ చేయండి అనేటువంటి నినాదాన్ని మన మీడియా మిత్రుల ద్వారా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం అనేటువంటిది మరొక్కసారి తెలియజేస్తున్నాం.